ఏదైనా డ్రెస్ బాగా నచ్చింది అంటే ఇంకా చూసుకుంటూనే ఉంటాను. ఈ అలవాటు మీకు కూడా ఉందా? ఈ డ్రెస్ మా అమ్మ కుట్టింది. మెజర్‌మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయినాయి నాకు. ఇంకా ఏం పని చూసుకుంటూనే ఉన్నా. ఇంకా ఈ ఫ్రాక్ అయితే మా అమ్మ తన శారీతో కుట్టింది. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అయిపోయాయి కదా! ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా. ఇంకా మా బాబుతో కొద్దిసేపు అయితే స్పెండ్ చేశాను. ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపిస్తాను. డ్రాగన్ మొక్క పెరగడానికి చాలా టైం తీసుకుంటుంది. కింద వేర్లన్నీ కూడా స్ట్రాంగ్‌గా చేసుకున్న తరువాత చెట్టు అయితే పైకి వస్తుంది. మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడైతే ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ చెట్టు పెట్టి ఒక 1 ఇయర్ అవుతుంది. రీసెంట్‌గా అయితే ఊరికి దూరంలో అడవిలో ఉన్న వీరాంజనేయ స్వామి గుడికైతే వెళ్ళాము. ఫుల్ వీడియో కావాలి అంటే లింక్ ఇస్తాను చూడండి. పిల్లలు ఏడుస్తున్నప్పుడు, ఊరికే సతాయిస్తుంటే ఎంత చిరాగ్గా ఉంటుందో, వాళ్ళిద్దరూ ఇలా ఆడుకుంటుంటే అంత సంతోషంగా ఉంటుంది నాకు. బయట వర్షం పడుతుంది. పిల్లలతో ఒక గంట సేపు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బజ్జీలైతే వేద్దాం అనుకుంటున్నా. వర్షం పడుతున్నప్పుడు బావుంటుంది కదా! ఇక్కడ ఒక కప్పు శనగపిండికి నేను ఒక 2 టీ స్పూన్ల వరకి బియ్యం పిండి తీసుకుంటున్నా. ఇందులో మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, ఉప్పు ఇంకా చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్న తరువాత ఇంకా కొద్దిగా వంట సోడా వేసుకొని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. పుదీనా స్కిప్ చేయకండి బావుంటుంది బజ్జీల్లో. ఇంకా ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తరువాత ఇంకా వాము వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాక ఇలా వేలు పెడితే చేతికి అంటుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్‌గా కుదిరిందని పిండి. ఇంకా ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని స్లైసెస్‌లా కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్‌లో కాసేపు ఉంచిన తర్వాత ఇంకా బజ్జీలు వేసుకోవడమే. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే బజ్జీలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా ఫ్రై అవుతుంది. ఇంకా బియ్యం పిండి యూజ్ చేశాను కాబట్టి బయట మొత్తం క్రిస్పీగా లోపల స్మూత్‌గా వస్తాయి బజ్జీలైతే.